తెలంగాణ నేల అంటేనే పోరాటాలకు పొరిటిగడ్డ. అన్యాయంపై ఎదిరించిన వీరుల చరిత్ర ఈ గడ్డది. అలాంటి ఒక గొప్ప చరిత్రే కోట్లాది మంది ఆరాధించే వనదేవతలు సమ్మక్క సారక్కల గాథ. అడవి బిడ్డల ఆత్మగౌరవం కోసం కాకతీయ సామ్రాజ్య సైన్యాన్ని ఎదిరించి నిలబడ్డ ఆ తల్లి కూతుళ్ల కథను ఈరోజు మనం తెలుసుకుందాం. వందల ఏళ్ల క్రితం మేడారం దట్టమైన అడవుల్లో ఒక వింత జరిగింది. ఒక వేటగాడు అడవిలోకి వెళ్ళగా ఒక పులిగుహ దగ్గర ఒక చిన్న పాప పులిపిల్లలతో ఆడుకోవడం చూశాడు. ఆ పాప ముఖంలో ఒక వింతైన తేజస్సు. ఆ పాపను తెచ్చి మేడారం గిరిజనులు పెంచుకున్నారు. ఆమె మన సమ్మక్క. సమ్మక్క పెరుగుతున్న కొద్దీ ఆమెలో దైవిక శక్తులు ఉన్నాయని ఆ ప్రజలు నమ్మారు. సమ్మక్కకు మేడారం పాలకుడైన పగిడిద్దరాజుతో వివాహం జరిగింది. వారికి జంపన్న, సారలమ్మ, నాగులమ్మ అనే 3 సంతానం కలిగారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేవారు. కానీ ప్రకృతి వైపరీత్యం వల్ల కరువు రావడంతో వారు కాకతీయ రాజులకు పన్నులు కట్టలేని పరిస్థితి ఏర్పడింది. కానీ కాకతీయ ప్రతాపరుద్రుడి సైన్యం మాత్రం పన్ను కట్టాల్సిందేనని పట్టుబట్టింది. అన్యాయంగా అడవి బిడ్డలను హింసిస్తుంటే సమ్మక్క రణచండిలా మారింది. మేడారం సమీపంలోని సంప్రీసాగర్ దగ్గర మహాయుద్ధం మొదలైంది. ఆ యుద్ధంలో సమ్మక్క కుమారుడు జంపన్న, కుమార్తె సారక్క వీరమరణం పొందారు. జంపన్న రక్తం ఏరులై పారిన చోటే ఇప్పటి జంపన్న వాగుగా పిలువబడుతుంది. యుద్ధంలో తీవ్రంగా గాయపడిన సమ్మక్క శత్రువులకు లొంగిపోకుండా జ్యేష్ఠగుట్ట వైపు వెళ్ళి అదృశ్యమైంది. ఆ తర్వాత గిరిజనులు వెతగ్గా అక్కడ కేవలం ఒక కుంకుమ బరినే దొరికింది. అప్పటి నుండి సమ్మక్క సారక్కలు ఆ అడవిని కాపాడే దేవతలుగా మారారని ప్రజల నమ్మకం. అందుకే ప్రతి 2 ఏళ్లకొక్కసారి ఆ తల్లుల స్మారకార్థం మేడారం జాతర జరుగుతుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఇది. భక్తులు తమ బరువుకు సమానంగా బెల్లాన్ని బంగారం పేరుతో అమ్మవారికి సమర్పిస్తారు. కులమతాలకు అతీతంగా కోట్లాది మంది ఇక్కడికి వస్తారు. సమ్మక్క సారక్కల కథ కేవలం భక్తి మాత్రమే కాదు, అది అణిచివేతకు వ్యతిరేకంగా చేసిన ఒక వీర పోరాటం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.